ఏమ్రా మార్కస్, మీరు ఇంకా పాత పాటలు ఎన్నుకుంటూ కూర్చున్నారా? ఒక మ్యూజిక్ లేదు, ఒక రిథం లేదు. అప్డేట్ అవ్వురా జరా. అరే రే 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 రే. అట్లుంటదిరా మనతోని. బోనీలే రాటీలు నీ డీజే సెట్ సాంగ్ చేయడానికి మాతో డబ్బులు ఎక్కటివి, అందుకే పాత పాటలతో మేనేజ్ చేస్తున్నాం. డబ్బుల గురించి కాదురా, నా మ్యూజిక్ వినడానికి ఆడిషన్స్ పెడితే తెలుసా నేను బయట అమెరికా నుంచి మ్యూజిక్ నేర్చుకోవడానికి వస్తారు మన దగ్గర. మరి ఎట్లుంటది మరి మనతోని? మినిమం ఉంటుంది మళ్ళా. అరే టిల్లు, నువ్వు మన గల్లీలో డీజే ప్లే చేసినప్పుడు కుక్కలు కూడా వద్దని మురిగినాయి కదరా. కుక్కలకేం తెలుస్తుందిరా మ్యూజిక్ టేస్ట్? మనం డీజే కొడితే సచ్చిన శివం కూడా లేచి డాన్స్ చేస్తాడు. అరే బంటి కర్రా, మొన్ననే ఇంటర్నేషనల్ స్టార్ వచ్చింది మనం కలవడానికి, తెలుసా మీకు? అవునా రటిలు, ఎవర్రా? ఒక్కలా ఇద్దరా బంటి, ఎంతమంది అని చెప్పాలి. మొన్ననే దుబాయ్లో పెద్ద ఈవెంట్ జరిగింది, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్టార్స్ వచ్చారు. చీఫ్ గెస్ట్ ఇచ్చేది తెలుసా అండి? దుబాయ్లో ఫ్లైట్ దిగగానే దుబాయ్ షేక్ వచ్చి పికప్ చేసుకున్నారని. ఇట్లా ఈవెంట్లో పోయినామో లేదో ఏఆర్ఎమని కనిపించిండు. మనం కొట్టే బీటుకి ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది తెలుసా మీకు? బతుకులు ఆడుతుండు. అరే నువ్వు ఇండస్ట్రీలోకి రాకరా, వస్తే మా కడుపు కొట్టినట్టయితే అని చెప్పేసి నువ్వు దగ్గర నేను పోతే నాకు ఛాన్సెస్ రావని చెప్పేసి బతిమలాడుతుండు. అదేంటా టిల్లు, మొన్న జస్టిన్ బీబర్ అన్నావు కదా, నీ పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయింది. మొన్న లండన్ ఈవెంట్ రా అది. జస్టిన్ బీబర్ సెల్ఫీ ఏమని ఒకటే బతిమలాడి మళ్ళా వాళ్ళకి మనకు పంచాయతీ ఎందుకని చెప్పేసి ఒక సెల్ఫీ ఇచ్చేసి వచ్చేసిన. మీరేంటో మీ మరి అరే టిల్లు, నీ చేతున్న రైటర్ ఎక్కడదిరా? మొన్న నుంచి నా దగ్గర కూడా అనవట్లేదు సేమ్ లైటరు. ఇది మామూలు లైటర్ కాదురా, లిమిటెడ్ ఎడిషన్ డీజే లైటర్. ఇది ప్రపంచంలోనే ముగ్గురు దగ్గర ఉంటది ఇది, ముగ్గురు దగ్గర ఉంటది ఇది, అందులో మనమే ఒకటి. టిల్లానా ఫుల్ ఆకలి అవుతుందా ఆయన తెప్పియానా నీకే? అవునా మార్కస్ చెప్పు. పోయి పోలోరింగ్ పడతారా? పోలోరింగ్ తమన్నా కాల్ చూస్తున్నాం రా. హలో తమన్నా. ఏ కష్టమా అన్న? బాబు లేవు. మొన్న రాజమౌళి డేట్స్ ఇచ్చినాయి కదా, ఎట్లుంటది మరి SSMB 28 కి మనమే బ్యాక్గ్రౌండ్ కొడుతున్నాం. జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఏ కీరావని ఒకటే గుద్దల్దాం చేస్తున్నాడు, అసలు తెలుస్తనే లేదండి. ఇప్పుడు కలవాలంటే కష్టమానా? సరే నువ్వు ఒక పని చెయ్యి, వస్తా నీలాఫూర్ కాడ పోయి ఒక ఛాయ్ తీసుకో, 2 ఛాయలు తీసుకో. అని ఎవరికైనా చూపించండి రా. బిస్కెట్ కావాలి, 4 బిస్కెట్ తీసుకొని వచ్చేసి, 4 బిస్కెట్ తీసుకొని వచ్చేసి. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. సరే సరే సరే. మరి ఎట్లుంటుంది మరి మనతోని? అరే టిల్లు, అరే నీ బిడ్డ కాకపోతే నిజంగా తమన్నా నీ గురించి నీలోఫర్ చాయ్ తీసుకొస్తా అరే. అరే తమన్నా నాకు మ్యూజిక్ నేర్పించిందే మనము, మనం లేకపోతే తమన్నానే లేడు. అరే లైఫ్ ఇచ్చిందే టిల్లుగాడు పోయి తమన్నాకి. సూపర్ రాటిల్లు. రిటర్న్ నిజంగా ఔరాటిల్లు షర్టు మస్తున్నది, ఎడగొన్నావు? అరే ఇది మామూలు షర్ట్ కాదురా మార్కస్, దీనికోసం అని చెప్పేసి స్పెషల్ గా లండన్ పోయినా, స్పెషల్ డిజైన్ అని పట్టుకున్నా. అని పేరేందో తెలుసారా మీకు? ఏం పేరేనా? కియోమా కయ్యస్. కియోమా కయ్యస్. మరి అట్లుంటది మరి మనతోని. షర్టు కుట్టిపోయడానికి ఎంత అయింది తెలుసారా మీకు? ఎంతేందనా? ₹1,00,000 అయింది. కుట్టుకునికనే ₹1,00,000 ఏంటంటే బట్ట ఎంత పడ్డదనా? పడలే కొనుక్కున్నా, పడలే కొనుక్కున్నా. మరి ఎందుటిల్లు వెనకాల అమీర్పేట ఉంది ట్యాగ్ మీద? ఎందుకు పుడతారో కూడా తెలియదు. అరే అది మన సేఫ్టీ కోసం రా, ఆర్ఎస్ ఎవడని ఎత్తుకుపోతాడని చెప్పేసి దీన్నే సెక్యూరిటీ బ్యాండింగ్ అని అంటారు. తెలుసా మీకు? ఇది మీకు తెలియాలే.
150 రూపాయలు, 100 రూపాయలు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. కాస్ట్లీ బట్టల గురించి మీకేం తెలుసురా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కాస్ట్లీ ఉండేటోళ్ళకి తెలుసా కానీ నేను ఈ అద్దాలు ఎందుకు చూస్తానో తెలుసారా మీకు? ఎందుకనా? ఈ ప్రపంచాన్ని నేను క్లారిటీగా చూడడానికి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. లైఫ్ లో రిస్క్ ఉండాలి, డీజేలో డిస్క్ ఉండాలి, అప్పుడేరా ఈ టిల్లు కానీ క్రేజ్ అనిపిస్తుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనమై. అరే టిల్లు, ఆ? నాది 500 నోట్ ఉండరా, కనిపిస్తలేదు. 500 నోట? ఆ, అరే నేను మొన్న బండి మీదకి వెళ్ళి వస్తుంటే నా జోలోకి వెళ్ళి 10,000 కట్ట కింద పడిపోతే దాన్ని వంగి తీసుకునే టైం వేస్ట్ అని చెప్పేసి అట్లనే వచ్చేసిన ఉంటా నేను. ఆఫ్టర్ ఆల్ 500 కోసం నన్ను అనుమానిస్తున్నావా? అనుమానంకే కనుక ప్రాణం ఉంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఈరోజు. తెలుసు. ఏం చిల్లలు గారు ఉన్నారా మీరు నా పక్కన? అరే మనం ఇంటర్నేషనల్ రా. ఎట్లుంటది